హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చితాస్ తెలుగిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు రథసప్తమి రోజు నేను సూర్యునికి చేసే పూజా విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజు వచ్చే పండుగను రథసప్తమి అంటారండి. ఈరోజు సూర్య భగవానుని జన్మదినం కనుక మనం ఈరోజు రథసప్తమిని జరుపుకుంటున్నామండి. దీనికోసం మనం ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చేసే ముందు ఒక జిల్లేడాకు 3 రేగిపళ్ళను నెత్తి మీద పెట్టుకొని తలస్నానం చేయాలండి. అలాగే సూర్యుని కోసం మనం ప్రసాదాన్ని ముందుగా సిద్ధం చేసుకోవాలి. దానికోసం ఒక ఇత్తడి గిన్నెకు చక్కగా మనం పసుపు గంధం పోసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని మనం దీనిలో ఈ పాత్రలో ఇత్తడి పాత్రలో చక్కగా పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించడానికి సిద్ధం చేసుకుందామండి. వీలున్న వాళ్ళైతే చక్కగా మనకి ఆవు పిడకలు, ఏరు పిడకలు దొరుకుతాయండి. వాటిని లేదంటే మనం పండగ రోజు భోగి మంటల్లో వేసే ఆవు పిడకలు ఉంటాయి కదండి, గొబ్బెమ్మలు చేసినవి, అవి కూడా మనం వీటికి వాడి చక్కగా ఆరు బయట పొయ్యి పెట్టుకుని ఆ పొయ్యి మీద ఇలాగా ఇత్తడి పాత్రలో పాలు పొంగించుకుంటారండి. అలా వీలు కాని వాళ్ళు, ఈ రోజుల్లో అపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్ళు చక్కగా మనం స్టవ్ ని చక్కగా ముందు రోజే శుభ్రంగా కడుక్కొని శుభ్రం చేసుకుని దాని మీద ఇలా ఇత్తడి పాత్ర పెట్టుకుని ఆవు పాలతో చక్కగా ఇలాగ మనం బెల్లం పరమాన్నాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఆవు పాలు పోసి అవి మనకి గృహప్రవేశానికి ఎలా అయితే పాలు పొంగించుకుంటామో అలా చక్కగా పాలు పొంగించుకొని ఒకసారి పొంగి వచ్చిన తర్వాత దాంట్లో కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకొని, దీంట్లో మనం ఈ రోజు స్పెషల్ ఏంటంటే మనం చెరుకు ముక్కతోటే మనం పరమాన్నాన్ని తిప్పాలండి. గరిట పెట్టకూడదు అని మనకి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఎందుకనో నాకు కూడా తెలియదండి. కంపల్సరీ మనం ప్రసాదం ప్రిపేర్ చేసినంతసేపు కూడా చెరుకు ముక్కతోటే మనం కలిగి తిప్పుకోవాలండి. ఇలాగా రైస్ను వేసిన తర్వాత రైస్ 3 వంతులు ఉడికిన తర్వాత దాంట్లో మనం కొద్దిగా సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని చక్కగా మెత్తగా ఉడికిన తర్వాత దీనిలో మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. ఈ పరమాన్నం మిగతా రోజుల్లో చేసే పరమాన్నానికి దీనికి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే మనం చెరుకు ముక్కతో దీనిని తిప్పుతాం కాబట్టి ఈ చెరుకులో ఉన్న తీపి అంతా చక్కగా దాంట్లోకి చేరి చెరుకు దాని ఫ్లేవర్తో సహా మనకి పరమాన్నం డిఫరెంట్ టేస్ట్లో ఉంటుందండి. చక్కగా మనం పరమాన్నానికి సరిపడగా బెల్లం వేసుకొని ఇలాగా చెరుకు ముక్కతో చక్కగా కలిగి తిప్పుకోనండి. దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. పరమాన్నానికి ఇలాచీ పౌడర్ వేస్తేనే పాలతో చేసే వేటికైనా కూడా ఆ ఫ్లేవరు చక్కగా సరిపోతుందండి. ఇలాగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుని నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక ప్యాన్ లో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకొని చక్కగా ఆ నేతితో సహా నెయ్యిని కొంచెం ఎక్కువగానే, జీడిపప్పు వేగడానికన్నా కొంచెం ఎక్కువగా వేసుకొని మనం జీడిపప్పును దోరగా వేయించుకొని ఈ పరమాన్నంలో కలుపుకుంటే మనకి ప్రసాదం ప్రిపేర్ అయిపోతుందండి. ఇలా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని మనం పూజా సామాగ్రిని అంతా ఒక చోట పెట్టుకుని పూజను ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ పూజ మనం సూర్య భగవానికి చేస్తున్నాం కాబట్టి ఈ రోజు మనం ఇంట్లో చేసుకోకూడదండి. ఈ పూజ మన ఆరుబయటలో చేసుకోవాలి. దానికోసం మన అపార్ట్మెంట్స్ లో అయితే నేను బాల్కనీలో చేస్తానండి. బాల్కనీలో తూర్పు వైపు సూర్యుడు మనకు ఉదయించే వైపుకి మనం పూజ చేసుకుందామండి. ఇలా పూజ చేసుకోవడం కోసం ముందు బాల్కనీ అంతా శుభ్రంగా కడుక్కొని ఇలాగ చక్కగా నేను సూర్య భగవాను రథం ముగ్గు వేసుకున్నానండి. ఈరోజు సూర్యుడు 7 గుర్రాలు ఉన్న రథం వేసుకొని
మనకి ఈ రోజు నుంచి వేసవికాలం స్టార్ట్ అవుతుందండి. నెమ్మదిగా ఎండలు పెరిగిపోతాయి. ఇలా మనం చక్కగా సూర్యుడి పసుపు కుంకుమ వేసుకొని ఇప్పుడు నేను సూర్య భగవాన్ని ఫోటో పెట్టేందుకు పీఠం వేసుకుంటానండి. ఆ పీఠకు కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని సూర్య భగవాన్ని బొట్టు పెట్టుకుని ఇదిగోండి నేను పూజా సామాగ్రిని అంతా ఇక్కడ ఇలా సిద్ధం చేసుకున్నాను. పువ్వులు, అరటి పళ్ళు, ఇలా చిక్కుడుకాయలు, జిల్లేడాకులు, అలా చిక్కుడు ఆకులు, అలాగే మిగతా వాటిని సిద్ధం చేసుకున్నానండి. ముందుగా మనం వినాయకుడిని పూజ చేయాలి కాబట్టి పసుపు వినాయకుడిని చేసి తమలపాకులో పెట్టుకున్నాను. అలాగే ఈ ప్రసాదాలు పెట్టడం కోసం చిక్కుడు రథాలు చేసుకోవాలండి. ఈరోజు సూర్యుడికి చిక్కుడు రథం కోసం 2 చిక్కుడుకాయలు తీసుకొని కొత్తగా కొనుక్కున్న ఈనెల చీపురు, కొత్తది వాడిన మట్టుకు వాడకూడదండి. కొత్త చీపురు ఈనెల చీపురు తీసుకున్నది, లేదంటే మనకి ఏదైనా టూత్ పిక్స్ లాంటివి కొత్తవి ఉంటే అవి పెట్టుకుని చక్కగా ఇలాగా 2 చిక్కుడుకాయలకి ఇలాగా ఆ పుల్లల్ని గుచ్చి నేను 7 రథాలు కానీ 5 రథాలు కానీ ప్రిపేర్ చేస్తానండి. ఇలా చేసిన తర్వాత వీటి మీద మనకి దొరికితే తప్పనిసరిగా చిక్కుడు ఆకులు వేసుకొని దాని మీద పెట్టుకోవచ్చు. లేదంటే చిక్కుడు ఆకులు దొరకని వాళ్ళు ఇలా జిల్లేడాకులైనా సరే వేసుకుని దాని మీద ప్రసాదాలు పెట్టుకోవాలండి. ఈరోజు చిక్కుడుకాయలు, చిక్కుడు పువ్వులు, అలాగే చిక్కుడు ఆకులతోటే సూర్యుడికి చేస్తారండి. మరి సూర్యుడికి వాటికి సంబంధం ఏమిటో నాకు తెలియదు, కానీ ఇలా చక్కగా మనం రథాలు చేసుకుని దాని మీద జిల్లేడాకులు వేసి పెట్టుకుని ముందుగా వినాయకుడికి పూజ చేస్తున్నానండి. ముందు ఏ పూజ అయినా సరే ముందు వినాయక పూజతోటే స్టార్ట్ చేస్తాం కదండి. ముందు విఘ్నాలకు కలగకుండా చూడమని వినాయకుడికి చక్కగా మనం పూజ చేసుకుని తర్వాత సూర్యుని ఆరాధిద్దామండి. వినాయకుడికి చక్కగా బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుని దీపం వెలిగించుకొని, అలాగే నెక్స్ట్ వచ్చి మనం చేసిన ప్రసాదాలన్నిటినీ కూడా వినాయకుడికి సమర్పించాలండి. చెరుకు ముక్కలు, రేగుపళ్ళు, బెల్లం ముక్క, అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరమాన్నాన్ని ముందుగా నేను వినాయకుడికి నివేదన చేస్తున్నానండి. ఇలా మనం మన సంవత్సరంలో వచ్చే విశేష పూజలన్నీ తప్పనిసరిగా మన ఇంట్లో ఆచరించుకోవడం వల్ల మనకి చక్కగా అన్ని మంచి శుభాలే జరుగుతాయండి. ఇదిగోండి ధూపాన్ని చూపిస్తున్నానండి వినాయకుడికి. ఇలా ధూపదీప నైవేద్యాలను సమర్పించి వినాయకుని అష్టోత్తరము చదువుకొని వినాయకుడి పూజ అయిన తర్వాత మనం నెక్స్ట్ సూర్య భగవాన్ని ఆరాధిద్దామండి. ఇవన్నీ సూర్యుని పటం పెట్టుకుని చక్కగా గంధం బొట్లు పెట్టుకుని పువ్వులతో అలంకరించి సూర్య భగవాన్ ఫోటోకి ఇప్పుడు మనం పసుపు కుంకుమ, అలాగే సూర్యునికి ఇష్టమైన పువ్వులు ఎర్ర పువ్వులు అంటారండి, అందుకని ఎర్ర పువ్వులతో నేను సూర్యుడిని పూజిస్తున్నాను. మన సూర్య భగవానుడికి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలతో మనం ఆయన్ని పూజిస్తున్నామండి. ఇలాగే ధూపం చూపిస్తున్నాను. అలాగే సూర్యుడికి తాంబూలం సమర్పిస్తున్నానండి. అలాగే మనం వండిన పరమాన్నాన్ని, బెల్లం పరమాన్నాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తున్నానండి. ఈరోజు సూర్యుడికి వండే బెల్లం పరమాన్నం చాలా మెత్తగా ఉండాలండి, ఎందుకంటే సూర్యుడికి పళ్ళు ఉండవంటండి. అందుకని చాలా స్మూత్గా మెత్తగా ఉండేలాగా చేసి ఆయనకి నైవేద్యం సమర్పిస్తున్నాను. ఇలా ధూప నైవేద్యాలు సమర్పించుకుని భక్తితో సూర్య భగవాన్ని ఆరాధిస్తే సంవత్సరం అంతా మనకి చక్కని శుభ ఫలితాలు కలుగుతాయండి. అలాగే అనంత కోటికి శక్తినిచ్చే ఒకే ఒక్క దేవుడు సూర్యుడండి. అందుకని సూర్య భగవాన్ని తప్పనిసరిగా ఈ మాఘశుద్ధ సప్తమి రోజు ఆరాధించాలండి. అలాగే సూర్యునికి మరొక పేరు వచ్చి ఆదిత్యుడండి. అదితి గర్భంలో పుట్టాడు కాబట్టి ఆదిత్యుడు అని కూడా అంటారు. ఇలాగా చక్కగా మనం మన భక్తి కొలది సూర్యునికి పూజ చేసుకుని ఆయన కృపకు పాత్రలు అవుదామండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన పూజా విధానం మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి నేను హారతి వెలిగించి అలాగే
సాంబ్రాణిని కూడా వెలిగించి ధూప దీప నైవేద్యాలతో ఆయనకి భక్తితో పూజ చేసుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.